వ్యక్తం చేస్తున్నారని కేసు విచారణకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరుతామని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మొద్దన్న ఆయన రోహిత్ ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. రోహిత్ వేముల ఆత్మహత్య 2016లో దేశవ్యాప్తంగా దుమారం రేపింది. తాజాగా ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో నిన్న మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా 8 ఏళ్లుగా కొనసాగుతున్న రోహిత్ వేముల కేసు విచారణను క్లోజ్ చేస్తున్నట్లు హైకోర్టుకు తెలిపారు పోలీసులు. రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు పోలీసులు. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డగా దానికి ఎవరు కారణం కాదని తేల్చారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తూ వచ్చారు. అయితే ఈ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను సైతం పోలీసులు జోడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు సంబంధించిన విషయంలో పోలీసులు మరోసారి ఒక దర్యాప్తును కూడా రీఓపెన్ కూడా చేశారు. మొత్తానికి వేముల సంబంధించిన ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తులో మాత్రము ఎలాంటి ఆధారాలు లభించలేవని చెప్పి కూడా కోర్టుకి ఈ యొక్క నివేదిక అందించడంతో కోర్టు నిన్న ఈ కేసుకు సంబంధించి కూడా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము దీనిపైన నిన్న ఎస్సీయూ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును రీఓపెన్ చేసినట్లుగా దీనికి సంబంధించి ప్రకటించారు. అయితే వేముల రోహిత్ సంబంధించిన విషయంలో చూస్తే మాత్రము పోలీసులు అటు ఇప్పటికే దీనిపైన పలువురి పైన అనుమానాలు ఉన్నాయని చెప్పి కూడా తల్లి ఇటు ఫిర్యాదు చేయడంతో దీనిపైన కేసు కూడా నమోదు చేశారు. కేసు నమోదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు మాత్రం ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకపోవడంతోనే దీనికి సంబంధించి కేసును కూడా క్లోజ్ చేసినట్లుగా ఇటు కోర్టు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున నిన్న విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే ఆత్మహత్యకు సంబంధించిన రిపోర్ట్ లో మాత్రము ఇప్పటికీ 8 ఏళ్లుగా ఈ కేసులో ఉన్న వారందరికీ కూడా ఉపశమనం లభించింది అనుకున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించిన విషయంలో చూస్తే మాత్రం 2016లో వేముల రోహిత్ ఆత్మహత్యకు పాల్పడగా దానికి సంబంధించిన కారణం ఎవరు లేరని చెప్పి కూడా పోలీసులు తేల్చిన నేపథ్యంలో ఒక 306 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. అయితే కేసులకు సంబంధించి చూస్తే మాత్రము సికింద్రాబాద్ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయతో పాటు ఎమ్మెల్సీ రామచంద్రరావు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ అప్పట్లో ఉన్న అప్పారావుతో పాటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు సంబంధించిన ఏబీవీపీ నేతల పైన కూడా కేసు కూడా ఉపశమనం దొరికినట్లుగా భావించారు. అయితే దీనిపైన పోలీసులు కేసు రీఓపెన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీనిపైన మొదటి నుంచి కూడా మళ్ళీ ఈ యొక్క కేసు సంబంధించి అన్ని ఆధారాలు కూడా సేకరించి విచారణలు కొనసాగించనున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. Regardless of whether they are reliable, regardless of whether they have a conflict of interest or not, to establish a false narrative that Rohit Vemula was not a Dalit student. Even worse still, the report goes on to insinuate, to speculate without a shred of proof that Rohit Vemula might have committed suicide because he was afraid that his fake forged certificate might be exposed. There cannot be a greater insult to the life and legacy and the message of Rohit Vemula than an insinuation that he faked his Dalit identity and he was so afraid of that being exposed that he killed himself.